సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఫలాలు పొందాలని రాజ్యాంగంలో రాసి ఉందని అన్నారు. కానీ దేశంలోని 3 చట్టసభల్లో మాలలే ఉన్నారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలోని చట్టసభల్లో సైతం వెంకటస్వామి కుటుంబమే 3 పదవుల్లో ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్నా తెలంగాణలో జరగడం లేదని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి కోసం అమలు చేయడం లేదన్నారు. వర్గీకరణ చేయడం రాష్ట్రాలకు హక్కు లేదని తెలిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు 7 జడ్జిల ధర్మాసనం రాష్ట్రాలకే వర్గీకరణ హక్కు ఉందని తెలిపిందని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇక మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో జరగనున్న 1,00,000 డప్పులు 1000 గొంతుకుల కార్యక్రమానికి ఇంటికి ఒక డప్పుతో వచ్చి పాల్గొని ప్రపంచానికి మన ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మరో మహోత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 7న జరగబో 1000 గొంతుల జాతి ఆకాంక్షల పాటలు 1,00,000 డబ్బులతో మార్గల గుండె చప్పుల్లో అనే మహోత్తరమైన కార్యక్రమానికి మనం పిలుపునిచ్చి ఆ పిలుపును జయప్రదం చేయడానికి కోరడం కోసం జరుగుతున్న సమావేశమే సమ్మేళనం అనే విషయం మనం మర్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 30 ఏళ్ల పాటు అనుకరణని పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామని మాట్లాడే వాళ్ళను, సభలు పెట్టే వాళ్ళను